హైదరాబాద్లోని పాత బస్తీ కేంద్రంగా డ్రగ్స్ ముఠాలు అరాచకాలకు పాల్పడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఓ వర్గం అమ్మాయిలు ఎక్కువగా చదువుకునే పాఠశాలనే లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. డ్రగ్స్ రాకెట్ కు మజ్లిస్ అండగా ఉందని విమర్శించారు. ఓ పాఠశాల విద్యార్థినిని ఓ ముఠా బర్త్డే వేడుకల పేరుతో మరో వర్గం అమ్మాయి ఇంటికి పిలిపించి ఆమెకు డ్రగ్స్ చాక్లెట్లు ఇచ్చారని బండి సంజయ్ తెలిపారు. ఆ తర్వాత అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని యుద్ధ ప్రాతిపదికన ఆ ముఠాల అంతు చూడాలని డిమాండ్ చేశారు. మజ్లిస్ పైరవీలకు తావు లేకుండా పాత బస్తీలో సమర్థులైన పోలీసులకు పోస్టింగ్లు ఇవ్వాలని బండి సంజయ్ కోరారు. పాత బస్తీలో కొన్ని స్కూల్స్ టార్గెట్ చేసుకుని ఒక డ్రగ్స్ మూట అక్కడ మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. నేను చెప్పేది క్రైమ్ సినిమాలాగా అనిపిస్తుంది, కానీ పచ్చి నిజం. కేరళ ఫైల్స్ సినిమాలో ఎలాంటి దారుణాలు జరిగినాయో ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసేంత స్థాయిలో ఇవాళ దారుణాలు ఇలా చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. దీనికి అండా దండా ఎంఐఎం పార్టీ.